నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన తండేల్ సినిమా బాక్సాఫీస్ వద్ద వీక్ డేస్లోనూ స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేస్తోంది. సోమవారం దాదాపు 11 కోట్ల వసూలు సాధించగా మంగళవారం 7 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. 4 రోజుల్లో 73.20 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం మొదటి 5 రోజుల్లో 80.12 కోట్లు వసూలు నమోదు చేసిందని మేకర్స్ ప్రకటించారు. నాగ చైతన్య కెరీర్లో ఇదే హయ్యెస్ట్ కలెక్షన్స్ అని తెలుస్తోంది. ఈ 2 రోజులు ఒక మోస్తారు వసూలు సాధించినా శుక్రవారం నుంచి ఊపందుకునే అవకాశాలు ఉన్నాయి. వ్యాలంటైన్స్ డే వీక్ కావడంతో శుక్ర, శని, ఆదివారాల్లో అత్యధిక కలెక్షన్స్ వస్తాయని భావిస్తున్నారు. తండేల్ సినిమా 100 కోట్లు వసూలు రాబడుతుందని నిర్మాత బన్నీవాసు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. అల్లు అరవింద్ సైతం ఈ మూవీ నాగ చైతన్య కెరీర్లోనే బెస్ట్ కలెక్షన్ సాధించిన సినిమాగా నిలవబోతోందని అన్నారు. ఆయన చెప్పినట్లుగానే ఇప్పటికే నాగ చైతన్య కెరీర్ బెస్ట్ నంబర్స్ నమోదయ్యాయి. ఈ వీకెండ్ పూర్తయ్యేటప్పటికీ ఖచ్చితంగా 100 కోట్ల క్లబ్లో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఇటీవల జరిగిన సక్సెస్ వేడుకలో నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ ఈ చిత్రానికి 100 కోట్ల పోస్టర్ పడబోతుందని చాలా ధీమాతో చెప్పారు. రియల్గా జరిగిన కథను కమర్షియల్ యాంగిల్లో మార్చి ప్రేమ కథను జోడించి దర్శకుడు చందు ముండేటి తండేల్ సినిమాని రూపొందించారు. నాగ చైతన్య, సాయి పల్లవి తమ పాత్రలకు ప్రాణం పోశారు. తండేల్ రాజు పాత్రలో చైతన్య, బుజ్జితల్లి పాత్రలో పల్లవి నటించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. చైతు తన కెరీర్లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ను ఇచ్చారు. ఆయన నటనకు విమర్శలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి తోడు దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది. తండేల్ విడుదలకు 2-3 వారాల ముందు నుంచి నాగ చైతన్య, చందు ముండేటి, సాయి పల్లవి, బన్నీవాసు, అల్లు అరవింద్ జోరుగా ఈ సినిమాని ప్రమోట్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సాంగ్స్ చార్ట్ బస్టర్గా నిలిచాయి. బుజ్జితల్లి, హైలెస్సా, ఆజాదీ పాటలు జనాల్లోకి బాగా వెళ్ళాయి. దీనికి తోడు ఫస్ట్ డే పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో యూత్ ఆడియన్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా క్యూ కడుతున్నారు. ఫిబ్రవరి నెలలో వీక్ డేస్లో ఈ స్థాయి వసూలు నమోదు కావడం టాలీవుడ్ చరిత్రలోనే అరుదని చెబుతున్నారు. అతి త్వరలోనే 100 కోట్ల క్లబ్లో చేరబోతుందని అక్కినేని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.